యువత ఎల్లప్పుడూ సామాజిక మార్పు తీసుకొచ్చే కొత్త ప్రయోగాలకు సిద్ధంగా ఉండాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. విద్యావంతులైన యువతరం సృజనాత్మకంగా సమున్నత వ్యక్తిత్వంతో ఎదగాలని ఆకాంక్షించారు. కాకతీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొని 2015 నుంచి 2021 వరకు డిగ్రీ, పీజీ కోర్సుల్లో 564 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 387 మందికి పీహెచ్డీలు పూర్తి చేసిన వారికి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత నూతన ఆలోచనలతో ముందుకు సాగవలసి ఉందన్నారు. దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషించే స్థాయికి ఎదగాలన్నారు. విద్యార్థులు కేవలం డిగ్రీలు మాత్రమే తీసుకోలేదని, దేశం పట్ల నమ్మకాన్ని, బాధ్యతను కూడా తీసుకుంటున్నారని చెప్పారు. గత 50 ఏళ్ల నుంచి కాకతీయ యూనివర్సిటీ ఎన్నో మైలురాళ్లను అధిగమించిందని, ఈ ప్రయాణంలో విజయాలను సాధించడానికి పరిశోధక విద్యార్థులు చేసిన కృషి ఎంతగానో ఉందన్నారు. Convocation is not just a ceremonial event. It is a rite of passage, a moment when students leave the portals of their alma mater and step into the larger world. At the outset, I offer my heartfelt congratulations to all the graduating students, medal winners and their proud families. You are not just receiving degrees, you are receiving the trust and responsibility of the nation. Our Honorable Prime Minister, Sri Narendra Modi ji once remarked, the youth of the country today is R&D, ready and disruptive. They are setting new research milestones. I truly wish that each one of you here today embodies that R&D spirit, not only in laboratories, but in life, ready to serve the disruptive enough to bring change where it is needed most.